జార్జ్ రెడ్డి అనే సినిమా చేసేంత ముందు వరకు కూడా జార్జ్ రెడ్డి అనే పర్సనాలిటీ ఒకటి ఉంది అని నాకు ఎప్పుడు తెలుసు అంటే యువ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళు చూసిండరు. దాంట్లో సూర్య క్యారెక్టర్ ఒక స్టూడెంట్ లీడర్ ఉంటాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తే ఒక 500 మంది విద్యార్థులను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వెళ్తాడు. పోలీస్ ఒక్కడు కూడా లేచి ఒక్క మాట కూడా మాట్లాడాడు. నేను అది చూసి అమ్మాయి అసలు ఇట్లా అంటే ఒక హీరో ఉండాలి రియల్ లైఫ్లో అని అనుకున్న తర్వాత నాకు తెలిసింది అది జార్జ్ రెడ్డి రియల్ లైఫ్లో జరిగిందిరా. దాన్ని ఇన్స్పైర్ అయ్యి మండలతో నా సినిమాలో పెట్టిండారు. జార్జ్ రెడ్డి గారి గురించి అప్పటి నుంచి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. తెలివి ధైర్యం రెండు కలిసిన ఒక గొప్ప పర్సనాలిటీ జార్జ్ రెడ్డి. చాలా మందికి తెలివి ఉన్నోడికి ధైర్యం ఉండదు, ధైర్యం ఉన్నోడికి తెలివి ఉండదు, రెండు కలిసిన పర్సనాలిటీ. సో ఆయన గురించి మీరు చాలా రకాలుగా తెలుసుకొని ఉంటారు, పుస్తకాల్లో చదివి ఉంటారు. ఈ సినిమా చేస్తున్న క్రమంలో ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని గొప్ప గొప్ప పాయింట్స్ నేను మీకు చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఎక్కడైనా మనం ఫస్ట్ థింగ్ మనం చేసే రెండు మేజర్ బ్లండర్ మిస్టేక్లు, పెద్దలను గౌరవించము, స్త్రీలను గౌరవించము. ఆ రెండు ఆయన చెయ్యాలని చెప్పిండు. కానీ స్టిల్ మనకు ఆ ప్రాబ్లం ఉంది. కూడా నా పెద్దోడు వచ్చినా మనకే మొత్తం తెలుసు అని అనుకుంటాం, వినం వాళ్ళు చెప్పండి. కానీ వాళ్ళు ఏ పెద్దోడు ఎవ్వరు మాట్లాడినా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ నుంచి మాట్లాడే మాటలు అది మనకి ఏజ్లో అర్థం కాదు. మన ఏజ్ పెరుగుతున్నా కొద్ది అప్పుడు ఇంటే బాగుంటారని అనిపిస్తుంది. సో దయచేసి ఎవరైనా పెద్దలు ఏదైనా చెప్పినా వినడం నేర్చుకోండి. అండ్ రెండవది ఆడలను గౌరవించడం నేర్చుకోండి. రెండు చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో చాలా ఎదుగుతాం. యూనివర్సిటీలో ఒక మనిషి కేరళ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అతనికి సంబంధం లేని ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పోరాడాడు. ఎందుకంటే ఆ ఉద్యమంలో నిజాయితీ ఉందని. సో ఆయనకు సంబంధమే లేదు, ఆయన చదువుకొని వెళ్ళిపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉందని పోరాడాడు. అండ్ అప్పుడు రైతుల ఉద్యమాలు చాలా జరుగుతూ ఉంటే నాకు తనతో పాటు చదువుకున్న తన జూనియర్ ఇప్పటికి బతుకున్నాడు తను లక్కీని నేను కలిసిన. సో జార్జ్ రెడ్డి గారి గురించి మీకు తెలిస్తే కొంచెం చెప్పండి అని అంటే ఆయన ఫస్ట్ చెప్పింది రైతుల ధర్నాలు చేస్తూ ఉంటే ఆయన చూసి అబ్బా ఇంత ఘోరంగా సఫర్ అవుతున్నారా రైతులు, సో వాళ్ళ గురించి నేను ఏం చేయలేను కానీ వాళ్ళ గురించి నేను పోరాడాలి అని అనుకొని ఒక 2 జతల బట్టలు ఉంచుకొని మిగతా జతల బట్టలు మొత్తం ఆయన చుట్టుపక్కల ఆయన కంటే పూర్ణ పిల్లలందరికీ దానం చేసి కాలినడకన రోజు ఒక పూట మాత్రమే తిని కాలినడకన కాలేజీకి వెళ్తూ రావడం జరిగిందంట. ఎందుకంటే వాళ్ళ బాధ ఈయన తెలుసుకోవాలని, రైతుల బాధ తెలుసుకోవాలి. సో ఇట్లాంటి గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన క్యాండిడేట్ జార్జ్ రెడ్డి. ఆయన గురించి దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, అంటే చదువుకోండి. చాలా రకాలుగా వెళ్ళిపోతుంది అట్లాంటి. సో యంగ్ జనరేషన్లో ఉన్న మీరు పీడిఎస్ అందరూ మీరు మెంబర్స్ అయిన పీడిఎస్కి సో డెఫినెట్లీ కుదిరితే ఆయన గురించి తెలుసుకోండి. లైఫ్లో చాలా రకాలుగా ఎదుగుతారు. ఇది ఒక్కడే నేను చెప్పగలుగుతా. నేను కూడా ఆయన చాలా నేర్చుకుంటున్నా. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఫ్యూచర్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడు అదే అంటారు, యూతే నెక్స్ట్ జనరేషన్. ఇండియాని ముందుకు తీసుకెళ్ళేది ఎప్పుడైనా యువతనే. ఒక్క స్టూడెంట్గా ఆయన వచ్చి చదువుకొని ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు చేయాలనుకుంటే గొప్ప గొప్ప జాబులు చేయొచ్చు, ఆయన వెళ్ళిపోయి కూడా సెటిల్ అయ్యొచ్చు. కానీ స్టూడెంట్స్ గురించి పోరాడి చనిపోయాడు. పోరాడుతూ 2 సార్లు ఆయన మీద అటాక్ జరిగినా కూడా వెనకడు వేయకుండా పోరాడేట్టు చేస్తూ ఆయనతో పాటు ఉన్న విద్యార్థులకి మంచి జరగాలి. సో కుదిరితే ఆయనలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో, ఆయనలో ఉన్న మంచి ఏదైతే ఉందో, ఆయనలో ఉన్న ధైర్యం లేకుండా ఏదైతే ఉందో అది మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లైఫ్లో చాలా ఎదగడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇంతకంటే నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. వాస్తవానికి 2020 వరకు ఈ సమాజం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు సంబంధించి మెజార్టీ చదువుకునేటువంటి స్టూడెంట్స్ గుర్తించినటువంటి ఒక ఇంటలెక్చువల్, ఒక స్టూడెంట్ ఆర్గనైజరు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసేది జార్జ్ రెడ్డి కావచ్చు. చాలా లేట్గా సమాజంలోకి జార్జ్ రెడ్డి థాట్స్ అనేవి వచ్చినాయి. ఈ సినిమా ద్వారా వచ్చినాయి. ఆ సినిమా తీసింది కూడా మన ప్రాంతానికి సంబంధించి, మన చిన్నగుండవెల్లికి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి అన్న సినిమా తీయడం జరిగింది. సినిమా తీసిన తర్వాత ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే జార్జ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తీసిన సినిమా దాదాపు జార్జ్ రెడ్డి చనిపోయిన తర్వాత
72 సంవత్సరం చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత జార్జ్ రెడ్డి పేరు మీద ఒక మూవీ వస్తే ఆయన చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా వస్తే వాళ్ళ కొడుకు పుట్టింది. ఆ సినిమా వస్తే వాళ్ళ మద్దతుగా ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన స్వభావం బట్టబయలవుతుంది. మనం చేసినటువంటి దుర్మార్గాలు మొత్తం కూడా ఈ సినిమా ద్వారా బయటపడతాయి. ఇక్కడ విద్యార్థులలో మనకి ఇక మన స్పేస్ ఉండదు అని చెప్పేసి భావించి జార్జ్ రెడ్డి సినిమా మేము విడుదల చేయలేము అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. జార్జ్ రెడ్డి సినిమా రిలీజ్ అయితే మేము ఇబ్బందులు పెడతామని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక సందర్భాలు కూడా ఆ రోజు ఉండే. అప్పుడు మేమందరం కూడా మేము జార్జ్ రెడ్డి సినిమాకు మేము మద్దతుగా ఉంటాం, జార్జ్ రెడ్డి సినిమాకు మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఓపెన్ గా అవసరం అనుకుంటే ఈ సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మేము కలిసి పోరాడతాం మీరు చేసేటువంటి దాంతో అని చెప్పేసి నేను జీవన్ రెడ్డి అన్నతో మేము అందరితో వాళ్ళతో దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో ఉండే. అంటే చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తే కూడా ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళకి మిగులు పడలేదంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా విద్యార్థులుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా పీడిఎస్ గా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు ఒక సీనియర్ మాట్లాడిన తర్వాత సిద్ధారెడ్డి సారు మాట్లాడుతున్న ఈ లోపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సీనియర్ను పీడిఎస్ లో గతంలో పనిచేసినటువంటి సీనియర్ను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతాం.